వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీ. అందరూ చెప్పండమ్మా. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమః. యా దేవి సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మనమందరము చాలా తెలివిగల వాళ్ళము అనుకుంటాం, కానీ మన తెలివంతా కూడా అతి తెలివే. ఎలా చెప్తున్నారండి, ఏమిటి మీకు ఆధారం అంటే, మనం ఏదో అన్నం తిన్నాం, ఆ తిన్నటువంటి అన్నము మన మనస్సుతో అరుగుతోందా, మన బుద్ధితో అరుగుతోందా, మన తెలివితో అరుగుతోందా? ఈ మూడిటితోటి కాదు. మనస్సుతోటో బుద్ధితోటో అరిగితే ఎక్కడో ఆసుపత్రిలో మూర్ఛలో ఉన్నటువంటి వాడికి సిలేన్ ఎక్కించి బి కాంప్లెక్స్ ఎక్కించినా వాడికి ఎక్కుతోంది ఒంట్లోకి, అది అరుగుతోంది. మూర్ఛలో ఉన్నవాడికి ముక్కులోంచి గొట్టం పెట్టి ఆహార పదార్థాలు లోపలికి పంపించినా లోపలికి వెళ్ళి అరుగుతున్నాయి. మరి తెలివి, నా మనస్సే తెలివైతే, నా బుద్ధే తెలివైతే, ఈ రెండూ అరిగించట్లేదే నా శరీరంలో. నా శరీరంలో నేను తిన్నటువంటి పదార్థాన్ని అంతకంటే గొప్పదైనటువంటి తెలివి ఏదో లోపల ఉండి అణువణువున కేంద్రీకృతమై అది అరిగిస్తోంది. ఆ అరిగిచ్చేటటువంటి అరుగుదల శక్తినే యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి అరిగిస్తోంది తప్ప నీదేముందయ్యా? ఆ తల్లి అరిగిస్తే నీకు శక్తి ఉంది, ఆ తల్లి అరిగించకపోతే ఏముంది? మరి ఈ అరుగుదల శక్తి ఎక్కడుందండి అన్నారు. అది ఎక్కడైనా ఒకే మనిషిలో ఉందా అంటే కాదు. నాలో ఏ తెలివి పనిచేస్తోందో, నా ఎదురుగుండా ఉన్నవాళ్ళు, నా వెనక, నా పక్కన అందరిలో అదే తెలివి పనిచేసి అరిగిస్తోంది. ఒకటే అయినటువంటి ఏకీకృతమైనటువంటి తెలివి సర్వభూతాలలో వ్యాప్తి చెంది అందరిలో వాళ్ళు తిన్నటువంటి ఆహారాన్ని అరిగిస్తోంది. పోనీ ఇది కేవలం మనుష్యులకేనా అంటే ఈ తెలివి చాలా గొప్పదయ్యా. చిన్న బ్యాక్టీరియాని తీసుకుంటే దాంట్లో అరిగిస్తోంది, పెద్దదైనటువంటి ఏనుగులో ఒంటెలో కూడా అరిగిస్తోంది. అదే తెలివయ్యా. ఆ తెలివినే పరాప్రకృతి పరాశక్తి అన్నారు. ఆ తెలివి అనుగ్రహించిందా సమస్తము అనుకూలము, ఆ తెలివి అనుగ్రహించలేదా సమస్తము ప్రతికూలమే. అందుకనే అమ్మవారిని యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ. మరి మనకి తెలివితేటలు వస్తున్నాయి, ఈ తెలివితేటలు ఎక్కడి నుంచైనా వచ్చి మనకు కనిపిస్తున్నాయా, లేదు మనమే పుట్టిస్తున్నామా?
మన తెలివితో మనం తెలివి పుట్టించేటైతే ప్రతివాడు తెలివి గలవాడే అవుతాడు. కాదు, ఏదో ఒక పరాశక్తి ఈ ఉపాధిలో తెలివిని మనందరికీ అందిస్తోంది. ఆ అందించేటటువంటి ఆ పరాశక్తే జ్ఞానస్వరూపిణి. యాదేవి సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. అలాంటి తెలివికి నేను నమస్కరిస్తున్నాను. ఆ తెలివే, ఆ జ్ఞానమే, ఆ పరాప్రకృతి, ఆ పరాశక్తి. ఏమండి, నిద్ర నేను కోరుకుంటే వస్తోందా? నా మనస్సుకి గాని నా బుద్ధికి గాని నిద్రతో సంబంధం లేదు. ఒకవేళ నిద్ర వస్తే నా మనస్సు నా బుద్ధి వెళ్ళి అందులో పడుకుంటాయి తప్ప అవి పడుకోవడం నిద్ర. అవి పడుకుంటూ ఉన్నాయి అంటే మెలకువగా ఉన్నటువంటి వాటిల్ని జాగ్రత్తలో, స్వప్నములోకి, సుషుప్తులోకి తీసుకెళ్తున్నటువంటి పరాశక్తి ఏదైతే ఉందో, ఆ తెలివి ఏదైతే ఉందో, ఆ తెలివికి నేను నమస్కరిస్తున్నానయ్యా. నమస్తస్యై 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 నమో నమః. ఈ ప్రపంచంలో ఒకదాన్ని చూసి ఒకటి అని భ్రాంతి పడుతూ ఉంటాం. ఈ భ్రాంతి దేని వల్ల వస్తుంది? మన తెలివి వల్ల కాదు. ఓ రాత్రప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకప్పుడు తాడే పాములాగా కనిపిస్తుంది. పాముని చూసి తాడనుకుంటాం. ఈ భ్రాంతి నిజంగా వస్తువులో లేదు. పాము అయితే పామే అయింది, తాడైతే తాడే అయింది. కానీ పాముని తాడు, తాడుని పాము, మేధావిని తెలివి తక్కువ వాడు, తెలివి తక్కువ వాడిని మేధావి, ఇవన్నీ మనం దేనివల్ల అనుకుంటున్నాం అంటే భ్రాంతి. యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత. ఆకాశంలో నక్షత్రం పడిపోతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ నక్షత్రాన్ని చూసి అయ్యో నక్షత్రం పడిపోతోంది అంటారు చాలామంది. వాస్తవానికి ఆ నక్షత్రం పడిపోయి 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు అయింది. కాంతి దూరం వల్ల నీకు ఇవాళ పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇవాళ నీకు పడిపోయినటువంటిది పడిపోతున్నట్టు కనిపించడమే భ్రాంతి. యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత. నమస్తస్యై నమస్తస్యై నమో నమః. నమస్తస్యై నమో నమః. అలాంటి భ్రాంతి రూపంని నాకు అనుగ్రహిస్తున్నటువంటి ఆ తల్లికి నేను నమస్కరిస్తున్నాను. నాలో జ్ఞానము నీవే, భ్రాంతి నీవే, ఆకలి నీవే, నిద్ర నీవే, ఆ విద్య నీవే, అవిద్య నీవే. అన్నీ నీ అనుగ్రహం వల్లే ఈ ఉపాధిలో నడుస్తున్నాయి. దానివల్ల మాత్రమే నా తెలివి పనిచేస్తోంది అని మనకి చండీ సప్తశతి బాగా చదివితే తెలుస్తుంది. కాబట్టి మనం భోజనం చేయడానికి వెళ్తున్నాం. ఆ తల్లే మన శరీరం లోపల మాతృరూపేణ సంస్థిత. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. తల్లి యొక్క తెలివిని నీ తెలివితేటలతోటి కొనలేవు. నీ తెలివితేటలతోటి తల్లి యొక్క ఆ ప్రేమని నువ్వు తెచ్చుకోలేవు. తల్లి యొక్క ప్రేమ వస్తే నీ తెలివికి తెలుస్తోంది నా తల్లి నన్ను ప్రేమిస్తోంది అని. అలాగే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఆ మాతృస్వరూపమైనటువంటి ప్రేమంతా కూడా నీవేనమ్మా, నీకంటే ఇతఃపరమైనటువంటి ప్రేమ ఇంకొకటి లేదు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః అని అమ్మవారి గురించి అనేక నామాలు ఉంటాయి. ఆ ఒక్క నామం కూడా మన మనస్సుకి, మన బుద్ధికి సంబంధించింది కాదు. ఇంకోటేదో పరాశక్తి బయట ఉండి ఈ ఉపాధి మీద ఎలా పనిచేస్తుంది అని చెప్పేటటువంటి నామాలే. కాబట్టి ఆ నామాలన్నీ చండీ సప్తశతిలో ఉంటాయి. ఇప్పటిదాకా అవన్నీ చెప్పుకొని అమ్మవారిని అర్చించుకున్నాం. మన శరీరంలో ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క సెల్కి ఆకలేస్తుంది. ఆ ప్రతి ఒక్క కణానికి, లోపల ఉండేటువంటి చిన్న దానికి కూడా ఆ ఆకలికి ఆహారాన్ని వైశ్వానర స్వరూపంలో ఉండి ఆ తల్లే ఈ ట్రిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ కి దేనికి ఎక్కడ అవసరమో ఆ ఆహారాన్ని అందిస్తోంది. ఆ తల్లే అన్ని రూపాల్లో ఇచ్ఛాశక్తిగా, జ్ఞానశక్తిగా, క్రియాశక్తిగా మన యందు ఉండి మనల్ని అనుగ్రహిస్తూ నడిపిస్తోంది. కాబట్టి అలాంటి తల్లికి నా తెలివితేటలతో నేను నమస్కరిస్తాను, నేను నమస్కరించను అనుకోవటం మన అజ్ఞానము. నువ్వు నమస్కరించినా నమస్కరించకపోయినా, నీకు ఇష్టమున్నా లేకపోయినా, సూర్యనారాయణమూర్తి ఆయన వెలుగుని అందరికీ సమానంగా ఎలా పంచుతున్నాడో మాతృస్వరూపంలో ఆ శక్తే ఈ అన్ని ఉపాధుల్లో ఉండి, అన్ని భూతాలలో ఉండి, అంతటా నిండి ఉండి,
అందరినీ అనుగ్రహించి కరుణిస్తోంది. కాబట్టి ఈ నవరాత్రులలో 9గా మనం చెప్పుకునేటటువంటి రాత్రులు మర్చిపోవద్దు. మనకి వేద మంత్రం చెప్తోంది ఏమిటి? తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశత్ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష. మనం ఎక్కడి నుంచి వచ్చాం? తల్లి కడుపులో నుంచి వచ్చాం. తల్లి మొట్టమొదటి శక్తి అమ్మవారి యొక్క రూపాంకురంలో. తల్లి కంటే ముందు తండ్రి కడుపులో వీర్యంగా మనం ఉన్నాం. కాబట్టి తండ్రి రెండవ శక్తి, రెండవ రూపము. ఆ తండ్రి కంటే వెనక్కి వెళ్తే తండ్రిలోకి ఎక్కడి నుంచి వచ్చాం? తండ్రి తిన్నటువంటి ఆహార పదార్థాలు, అది మూడో రూపము. ఈ ఆహార పదార్థాల్లోకి ఎక్కడి నుంచి వచ్చాం? భూమి ఉంటే ఆహార పదార్థాలు, వృక్షాలు వచ్చినాయి. కాబట్టి భూమి 4వ శక్తి. భూమి కంటే పైన ఏమి ఉంది అంటే జలము. ఆ ఎడారుల్లో రావే చెట్లు, నీళ్లుంటేనే జీవం వస్తుంది. కాబట్టి నీళ్లల్లో నుంచి వచ్చాం. ఈ నీళ్లల్లోకి ఎక్కడి నుంచి వచ్చాం? అగ్ని. H2O 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ అంటే అగ్నే. కాబట్టి ఆ అగ్నిలో నుంచి ఈ జలం వచ్చింది. అందుకే సముద్రంలో బడబాగ్ని అని ఉంటుంది. ఈ అగ్నులు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాయువు ఉంటే అగ్ని వచ్చింది, వాయువు లేకపోతే అగ్ని లేదు. కాబట్టి వాయువు నుంచి వచ్చింది. ఇప్పుడు భూమి 4, నీళ్లు 5, అగ్ని 6, ఆ పైన ఉండేటటువంటి శక్తి అయినటువంటి వాయువు 7, దానిపైన ఉండేటటువంటి ఆకాశము 8, ఆ పైన ఉండేటటువంటి ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో, తల్లి నుంచి ఇక్కడ దాకా మొదలుపెట్టి నవశక్తులు పూర్తయ్యాక ఆత్మ చైతన్యం. అందుకనే ఈ 9 తోటి మీరు ఏది గుణించినా 9 వస్తుంది. 9 తోటి ఏది మీరు కలిపిన 9 + 4 13, 3 1 4, 9 5 14, 4 1 5. ఏది కలుపుతున్నారో కలిపేటటువంటి వస్తువు వస్తుంది. ఏది గుణిస్తున్నారో చివరికి ఆ గుణించేదే వస్తుంది. కానీ ఇవన్నీ సగుణ సాకారమైనటువంటివి. వీటన్నిటినీ ఒక్క 0 తోటి గనక మనం గుణిస్తే అన్నీ 0 అయిపోయినట్టు, 9 కూడా 0 అయిపోయినట్టు. సర్వవ్యాపకమైన నిర్గుణ నిరాకార సచ్చిదానంద ఘన చిదానంద పరమాత్మలో ఈ శక్తులన్నీ కూడా లీనమైతే బ్రహ్మజ్ఞానము. ఈ శక్తులన్నీ బహిర్ముఖమైతే లౌకిక జ్ఞానము. నీకు లౌకిక జ్ఞానం కావాలన్నా, భుక్తి కావాలన్నా, ముక్తి కావాలన్నా ఈ పరాశక్తి పరమాత్మతో కలుస్తుందా, లౌకిక వ్యవహారాలతో కలుస్తుందా అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ సర్వభూతాలయందు ఉన్నటువంటి ఆ తల్లిని ఎవరు శ్రద్ధగా ప్రార్థిస్తారో వాళ్ళు జీవన్ముక్తిని పొందుతారు. దీంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు అని చెబుతూ, ఇవాళ నవరాత్రుల్లో చాలా విశేషమైనటువంటి రోజు మహర్నవమి అని చెప్పుకుంటాం. ఈ మహత్తుతో కూడినటువంటి నవమి రోజు మనం చక్కగా చండీ సప్తశతిని పూర్తి చేసుకొని ఈ యజ్ఞ పరిసమాప్తిలో 4 మంచి మాటలు ఇంకా చాలా చెప్పుకోవచ్చు. కానీ అందరూ రామచంద్ర అనేటటువంటి సమయంలో నేను ఇక్కడ కూర్చొని ఉపన్యాసం చెప్తే కష్టం. అందమో రామచంద్ర అంటాం. భోజనం చేయాల్సిన సమయం అయింది. కాబట్టి ఇక తుదిగా నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.